గుంటూరు జిల్లా మంగళగిరిలో షేక్ అహ్మద్ అనే 26 ఏళ్ల యువకుడు వృత్తిరీత్యా ఏసీ మెకానిక్. అదే ప్రాంతానికి చెందిన క్రాంతి భర్త జైలుకు వెళ్లడంతో ఒంటరిగా ఉంటుంది. ఇక దీంతో క్రాంతితో కొద్ది రోజులు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. సహజీవనంలో ఇద్దరి మధ్య ఉన్న సఖ్యత పెళ్లి చేసుకుని సంసార బంధంలోకి అడుగుపెట్టాక దూరమైంది. క్రాంతి నట్టింట్లోనే కూర్చొని ఎక్కువ సౌండ్ పెట్టుకుని టీవీ చూస్తుండగా అహ్మద్ సౌండ్ తగ్గించమని చెప్పాడు. ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో క్షణికావేశంలో అహ్మద్ను క్రాంతి కత్తితో పొడవగా కుప్పకూలిపోయాడు. ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి అహ్మద్ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే చాలా రక్తం పోవడంతో అహ్మద్ చనిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.